ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. జడ్జిలు ఇద్దరు కూడా అన్నారు ఈ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుంది అని చెప్పి. అలా కోరిక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మన మధ్య ఉన్నారు D20లో. వాళ్ళ బయోడేటాస్ ఉన్నాయి, కొన్ని ప్రీ వెడ్డింగ్ చేసినవి కూడా ఉన్నాయి వాళ్ళ షూట్స్. ఫస్ట్ బయోడేటా దగ్గర స్టార్ట్ చేద్దాం. వాళ్ళ అర్హులా కాదా పెళ్లికి అని అక్కడ నుంచి చూసుకుంటూ వాళ్ళని మనం జడ్జ్ చేద్దాం వాళ్ళ బయోడేటాని బట్టి. అది బయోడేటా చూడండి. పేరు హైపర్ ఆది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సో మెనీ ఫ్యామిలీస్. వాట్ ఇస్ దిస్ మ్యాన్, సో మెనీ ఫ్యామిలీస్ ఏంటి సార్? అందరూ మనకు ఫ్యామిలీ లాంటోలే కదా. సరే అయితే గోల్ గోల్ గర్ల్స్ సార్. గోల్ గర్ల్స్ మన లక్ష్యం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హాబీస్ ఏంటంటే అది చాటింగ్, మీటింగ్, డేటింగ్, ఈటింగ్ కూడా. ఈటింగ్ ఫస్ట్. ఓన్లీ ఈటింగ్ 3 పూట్ల ఈటింగ్. ఆల్వేస్ ఆకలి ఆకలి ఆకలి. ఆ నిక్ నేమ్స్ ఏంటో ఒకసారి చూడండి. కక్కుర్తి ఎదవ, పులిహోర రాజా, ఆటగాడు, పిచ్చి, ప్లేయింగ్ స్టైల్, లాంగ్ ఇన్నింగ్స్. నిజంగానే టెస్ట్ క్రికెట్ చాలా ఇష్టం మాస్టర్ నాకు. 300s 400s కొట్టే అంత స్కోప్ ఉంటది మనకి. స్కోప్ ఉంటుంది కానీ ఊపు ఉంటుందా అంటారా? ఈ బయోడేటా చూసిన తర్వాత ఈజీగా పెళ్లి అవ్వదు. మొట్టమొదటిసారిగా ఆది ప్రీ వెడ్డింగ్ షూట్ ని D20 ప్రేక్షకుల కోసం ఆవిష్కరించబోతున్నటువంటి D20 టీం. ఎవరిరా అది? యాజ్ ఇట్ ఈస్ ఆదిలా ఉంది. పెళ్లి ఫోటో చూసేద్దాం. పెళ్లి ఫోటోనా? ఎవర్రా ఇది? రాజమండ్రి శ్రీదేవిలా ఉంది, తీరా బాబు. ఆది కోరిక మేరకు ఆ బర్డ్ లాగా ఏదైతే ఉందో అది ఆది చేస్తానంటున్నాడు. చాలా బాగుంది. కాకపోతే ఈ పక్షి కొంచెం ప్రేమను పంచిన క్షణమే ఇది జిజ్జిన కలయే. అది ప్రాపర్టీ ఇక్కడి నుంచి చూస్తేనే భయంగా ఉంది. పైకనండూరికే ఆనండి. ఇగో ఆది హలో వాడిని ఆపండి రా. నన్ను వదిలిపెట్టండి బాబు. నాకు ఆ ప్రాపర్టీ చూస్తేనే వెళ్ళొచ్చా ఇప్పుడు. లేపండి టైం లేదు. అంతే కాదు మధ్యలోకి వచ్చేస్తారులే. రా ఏంటిది భయంగా ఉంది ఇక్కడ. ఏం లేదు. ఇగో నన్ను ఫస్ట్ నేను దింపేది చెప్తాను. నేను అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి జంప్ అంటే గ్రేటే. ఏంటి ఇదే ఇక్కడ అయ్యా ఈ కాళ్ళ నుంచి అక్కడికి 6 అడుగులు ఉంది. ఆ మాత్రం ఇందాక నేను వెళ్ళే కదా. ఇప్పుడు 4 తీసుకెళ్తారు అలా దూకి. బ్యాక్ సైడ్ కిందకి చేయొద్దు. మర్యాదగా వదిలేయండి, లేకపోతే వర్షం పడిద్ది మీకు ఇప్పుడు. కింద దింపండి. కాలు కింద పెట్టి చూడు. ఏంటి పోయాడా? లేదు పోసాడు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ వాళ్ళు అంటే ఒకరికి కాలు నొప్పి, ఒకరికి ఇంట్లో ఇబ్బందులు ఉన్నా, ఒకరికి ఎంత ఉన్నా గర్ల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు 100% ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున సెల్యూట్. లేడీస్ కి నా తరపున ఒక చిన్న జెస్చర్. గర్ల్స్ ప్లీజ్ స్టేజ్ మీదకి. వాళ్ళ మదర్స్ ఎవరున్నా ఇక్కడ ప్లీజ్. మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా. పరుగులు తీస్తావు ఇంట బయట. అనుపని రంగంతా అనవంట. వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా.
చాలా థ్యాంక్ యూ. ఇది ఒక సర్ప్రైజ్ మాకు, బట్ యు మేడ్ us all smile. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రచన గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా